ఆన్గోయింగ్ స్కీమ్స్కి నిధులు విడుదల చేయకూడదా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? పోనీ మనం తెలంగాణను తీసుకుంటే ఇక్కడేమో ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయొచ్చని ఈసీ చెప్తుంది, ఏపీలో ఏమో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వద్దు రైతులకని చెప్తుంది. చంద్రబాబు పొత్తు పెట్టుకుంది కేంద్రంలోని బీజేపీతో. ఇలా ఒత్తిళ్లు తేవడానికైనా? ఇలా ఒత్తిళ్ళు అని ఎవరి మీద నేను అనలేదు, మళ్ళీ అది దాన్ని రాజకీయం చేయాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇలా ఒత్తిళ్లు తేవడానికైనా, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా అధికారులు బదిలీలు చూసాం, వాలంటీర్లను తీసేయడం చూసాం. ఇప్పుడు ఏకంగా రైతులు, మహిళలు, విద్యార్థులు అందరికీ కూడా కష్టాలు పాలు చేసేటటువంటి పని చేస్తున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న శర్మ గారికి, రావు గారికి మీకు కూడా నమస్తే అండి. ఈశ్వర్ గారు, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలతో కలుపుకొని 33 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 33 రాష్ట్రాలకి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు ఒక యాడ్ స్టిక్ తీసి దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎందుకంటే మీరు ప్రజలకి ఒక విషయం తెలియజెప్పాలండి. గతంలో రైతు బంధు పథకం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో ఒక బటన్ నొక్కితే తెల్లారి మీకు డబ్బులు పడతాయి అనగానే ఎవడో కంప్లైంట్ ఇచ్చిన దానికి ఈసీ ప్రొయాక్టివ్గా రెస్పాన్స్ అయ్యి నిలువరించింది. అది దాని పర్యవసానం మీరు గమనిస్తే చూసుకోండి, ఇప్పటికి దిక్కులేదు. ఇవాళ పడ్డాయి 2 విడత డబ్బులు వేయడానికి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్టాండ్ తీసుకున్నారు. పోనీ ఇలా ఆపిన దానికి ఈ ఎలక్షన్ కమిషన్ ఏమైనా బాధ్యత తీసుకుంటుందా? వాళ్ళకేం బాధ్యత ఉండదు. ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఇందాక మీరు చెప్పారు, ఎవరికో ఏదో వాళ్ళకి అనుగుణంగా పొత్తులు ఇంకా సెట్ అవ్వలేదని 2 నెలలు 3 నెలలు టైం తీసుకుని ఎలక్షన్స్ పెడతారండి ఎవడన్నా? ఇప్పుడు నాకు ఆపద్ధర్మ ప్రభుత్వం అన్నది ఒకటి ఉంటుంది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వానికి సర్టెన్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఏది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవి ఆపకూడదు, సెక్షన్ 5A చెప్తుంది. అవును. సో ఇక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నవి మీరు ఏదైతే 58 నెలల బట్టి లేని అప్రహెన్షన్స్ ఇవాళ ఎందుకు వస్తున్నాయి మీకు? పైపెచ్చు కొంతమంది ఓ పచ్చడోడోడు, ఓ వ్యాంప్ డ్యాన్స్ చేసుకుని వచ్చే నిమ్మగడ్డలాటోడు, ఇలాంటి వాళ్ళు ప్రదర్శిస్తున్న ఒక కృత్రిమ విన్యాసాలకి వెనకాతల ప్రోయాక్టివ్గా ఒక క్యాస్ట్ పరంగా నడుస్తున్న ఒక రాజకీయ దాష్టికానికి ఎలా బలవుతుందో చూడమనండి. మీరు ఇందులో పోనీ ఒక ట్రాన్స్పరెన్సీ అన్నది ఉందనుకోండి, తెలంగాణకు ఒక స్టాండు, ఆంధ్రప్రదేశ్కి ఒక స్టాండు కళ్ళ ముందు కనబడుతుంది. తర్వాత మీకు ఇంకోటి, ఒక రీజనల్ పార్టీ పటిష్టంగా ఉన్నదాన్ని నిలువరించడానికి ఈ కొన్ని వ్యవస్థలను ఏ విధంగా ఉపయోగిస్తుందో చూడమనండి. ఇక్కడ కరెక్ట్గా తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ డెసిషన్ ఒక కాన్సిక్వెన్సెస్ ఒక రీజనల్ పార్టీ ఎలా స్తబ్దంగా ఉండిపోవడానికి ఉపయోగించిందో గమనించమనండి. ద సేమ్ సినారియో ఒక బ్యూటిఫుల్ పాలసీ అంటే 9 ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఒక 58 నెలలు బట్టి నిరంతరంగా వస్తుంది. దానికి ఇవాళ మొనటం ఎందుకు బ్రేక్ అయింది? కేవలం కడుపు మంట అన్నమాట. ఇన్నాళ్ళు బట్టి మనం ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటే. ఇప్పుడు గోదావరిలో చూడండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి స్టే ఆర్డర్లు ఉన్నాయట. ఈ టాగు నుంచి అంత తప్పేమన్నా తెలుసా? ఏ స్టే ఎందుకు ఉందో, ఎందుకు వికెట్ అయిందో, దీని మీద ఎన్ని ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయంటే ఏవని ప్రతిరోజు దబాయించడమే కదా. అదంతా ఏంటి? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ షో ఆఫ్ మేనేజింగ్ ద రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్. ఏదో 6 నెలలు దాటితే స్టే వెకేట్ అవుతుందని ఏదో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆ మధ్యకాలంలో వచ్చినట్టుంది కదా. చంద్రబాబు ఇప్పుడు మీకు మాట చెప్పనా, కండెంప్ట్ ఆఫ్ కోర్టులు ఇలాంటివన్నీ నేను ఇప్పుడు కడప కోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఏది? వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో ఎవడైతే మాట్లాడకూడదు, దేశ ప్రధాని సమక్షంలోనే హూకిల్డ్ బాబాయ్ నరుస్తుంటే. ఇప్పుడు మనం 70 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి, ఓ పొచ్చలంపల్లి సుందరయ్య లేకపోతే దామోదర సంజీవి గారు ఇలాంటి మహానుభావులను స్మరించుకునే దగ్గర ఎంత కథనో 45 ఏళ్ళ పాటు చెట్టుకేళ్ళు వచ్చినట్టు ఎమ్మెల్యేగా చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఎవడన్నా మాట్లాడదాం అంటే ఇది ఎక్కడ విజ్ఞత లేని రాజకీయాలండి? ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద దీని అనుభవాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి చెప్పండి? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటే, మీరు ఇందాకలా ఇసుక గురించి చెప్పారు. అవును. ఇవాళ వీళ్ళందరూ దొంగలు ఒకటైనట్టు వీళ్ళందరూ పొత్తెట్టుకున్న వాళ్ళు ఆ బొలిసెట్ సచ్చినానే ఈ ఎన్జిటి కేసెస్ మళ్ళీ వీళ్ళందరూ సరైన టైంకి. ఇప్పుడు పోలవరం విషయం తీసుకోండి, నరేంద్ర మోడీ అడగాలి, మీరు గట్టిగా అడగండి సార్. అది గట్టిగా అడగండి సార్. బొలిసెట్ని అడగండి, పవన్ కళ్యాణ్ అడగండి, చంద్రబాబు దోపిడీ గురించి వాళ్ళే కదా. అరే మీరు ఉండండి సార్. పీ గన్నవరంలో ఆ బొడ్డోడికి అప్పచెప్పారు. ఎవరో బొడ్డోడు అంటే లోకేష్. మొత్తం పీ గన్నవరంలో ఇసుక రీచ్లు డ్రైజింగ్ చేసి మొత్తం ఎత్తుకెళ్ళిపోయింది అల్లే. మీరు ఇంకా వెళ్ళి ఇక్కడ హైటెక్ సిటీ కట్టారు. మా శర్మ గారు కొంచెం మొహమాట పడుతుంది, ఎందుకంటే నేదురుమల్లోడు హైటెక్ సిటీకి పునాదులు వేసాడు గతంలో కాంగ్రెస్ ఉన్నాడు. అరే బాబు మొత్తం సెంతంలోనాడు రా బాబు, ఇసుక మొత్తం తరలించి ఎక్కడి నుంచి అది దెందులూరు నుంచి తరలించిన ఇసుకతో హైటెక్ సిటీ చుట్టుపక్కల అంతా సుభిక్షంగా అయిన దాంట్లో అక్కడ అందరూ బెత్తరపోయి చూస్తున్నారు. ఈ దెందులూరు ఇసుక హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ ఉపయోగపడింది. మరి ఈ ఇసుక దోపిడీకి ఆనాటి అతిరథ మహారాజులు అందరూ చూస్తున్న సమక్షంలో చేస్తున్న ఈ దాష్టికాయలకి ప్రజలకు ఉచిత సార్ మీరు చాలా అమాయకంగా ఓ చిన్న ఇల్లు కట్టడానికి అలా పార్టీ ఆఫీస్ కట్టడానికి దానికి కాదు సార్. వీళ్ళవన్నీ ఎలా ఉంటాయంటే ప్రజా ధన దోపిడీ.
ఈయన 75 ఏళ్ల వయసులో 40 సంవత్సరాల ఎమ్మెల్యే అనుభవంలో చేసిన దోపిడీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత బయటపెట్టాడు. ఎంతెంత వ్యవస్థల ఖజానాలో చూడండి, అలా బ్రహ్మానందం గారి జేబులో చేతి తీసుకొని ఆ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మొత్తం ఖజానా నుంచి ఎత్తుకెళ్ళిపోయిన డబ్బులన్నీ లెక్కలతో సైతం వాళ్ళ కేసులన్నీ చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ మీకు ఈ ఔటర్ రింగ్ రోడ్ కేసులో ఎందుకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు భూమారంగా అవుతున్నాయి? అక్కడ స్వార్థపూరిత పెట్టుబడిదారీ వ్యవస్థతో జరిగిన దాష్టికం. మీకు ఒక చిన్న లెక్క చెప్తా సార్. 2014లో 5 లక్షల ఓట్లతో ముక్కుతూ మూలితో గెలిచారు. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 19,50,000 ఓట్లతో గెలిచారు. ఇక్కడ మీకు 64,50,000 మంది పెన్షన్దారులు ఉన్న దాంట్లో 50% తీసుకోండి. ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది కదా ఎలక్షన్ మీద. అవును, అంటే వీళ్ళ బతుక్కి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా చూడండి డబ్బాల గులకరాలు వేసి ఆయన ఎవరండి ఈ బోక్టోపస్ అని పెద్ద పగడా కబుర్లు చెప్పి తీసుకొచ్చిన ఒకటి తీసుకొచ్చి ఎలా అయితే అడవాడు చేశారో ఇవాళ మనకి ఆద్యుడు ఈ డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక మీడియాకు విప్లవం తీసుకొచ్చిన రవిప్రకాష్ రెడ్డి గారు అయిన వ్యక్తితో కూడా ఆయన మీరు నమ్ముతారు నమ్మరు TV9 చరిత్రలో ఏనాడు సర్వే చేసిన పాపను పోలే ఆయన 2004లోనే ఎప్పుడో చెప్పాడంట కదా ఆయన ఏదో జ్యోతిష్యం ఎవరికి అంటున్నారు ఏదో అప్పుడు కూడా చంద్రబాబు సార్ మీకు ఒక మాట చెప్పండి, మీరు ఆ పచ్చల్లో రాసిన రాత్రులు నమ్మకండి సార్. అదేంటంటే తెలుగుదేశం వాడే 42 సంవత్సరాలు ప్రస్తుతం మేనిఫెస్టో ఎత్తేస్తే నేను అన్నదాతలు వేసిన ప్రోగ్రామ్ ఎత్తికూడదని శర్మ గారు అమాయకంగా అనుకుంటే అది మనం లైవ్ లో చూపించేటప్పటికి మళ్ళీ దాన్ని పెట్టాడు మళ్ళీ తీసేసాడు లేదు ఇప్పుడు మళ్ళీ అంచుకు తోకర్లాగా అచ్చినాడు ప్రవచనాలు చెప్తారు. ఏది దాని మీద అమెండ్మెంట్లు తీసుకుని కోర్టు డైరెక్షన్ తీసుకొచ్చింది చేసిన తర్వాత సార్ ఈ పివి రమేష్ అంట ఎవరో చదువుకున్న అజ్ఞానం చదువులేని విజ్ఞానం ఈ రెండు మిక్స్ కావట్లేదు నాకు. ఆయన గురించి ఏం చెప్తారు నాకు అర్థం కావట్లేదు. ఆయన గురించి చెప్పి కానీ ఒక విషయం చెప్పాలి. లైట్ ఆయన అవినీతి వాళ్ళ తండ్రి గారు అదేదో వివాదాస్పద భూములంట వాటిని పెట్టుకొని ఆయన ఇప్పుడు ఏమో ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి అది రాకముందే నాకు ఈ ప్రాబ్లం అంట. సార్ మీకు ఇదంతటికీ ఆద్యుడోడు అంటే జయప్రకాష్ నారాయణ మొదలెట్టాడు. అక్కడ కుల సంఘం పిక్నిక్లు ఇప్పుడు కార్తీక మాసంలో రావాల్సిన వనభోజనాలు ఇక్కడ ఇదే సంఘం మీరు ప్రకాశం లేని రవి ఒకటే ప్రకాశం లేని రవి ఇప్పుడు ప్రకాశించడానికి ఎందుకు ఈ ఏదో టీవీ లైసెన్సులు ఇవన్నీ అలా దాపారు కదా తూచని. తర్వాత ఇక్కడ మధ్యలో ఇంకోటి తీసుకొచ్చారు ఎవరిని ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో ఒక వ్యాంప్ అని చూపిస్తారు వాళ్ళు నిమ్మగడ్డ గడ్డగట్టేసిన ఐస్ క్రీమ్ ని మళ్ళీ తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఇక్కడ ఈ దీంట్లో అది ఎంత ఎఫెక్ట్ కొట్టింది 64,50,000 మంది అనగానే లటక్కని ఈ భూముల మీద ఇదంతా ఎవరు సీరియస్ అయిపోతుంది. అక్కడ లైవ్లో రైతులు ఈ భూములు మావే అంటే అదేంటిది అలాంటి నేను చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పాలి కదా. టీవీ ఛానల్ అలవాటు అయిపోయింది, అలా డైపర్ వేసుకుని కూర్చున్నాడు ఏంటంటే ముందంతా అరికట్ చెప్పి అంతేగా అనిపించిన అలవాటు అయిపోయింది కదా. డిబేట్ అంటే వాక్ స్వాతంత్రం ఉండదు కదా. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే కన్నెంప్ట్ ఆఫ్ కోర్టు ఏదైతే అవుతుందో భయంలే ఆ పొట్టను కూర్చోపెట్టి మొత్తం ప్రవచనాలు చెప్పించేస్తున్నారు సునీతమ్మని కూర్చోపెట్టి. ఆ మూడు అలైన్మెంట్ అవ్వదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ప్రజలకి ఇది చేస్తాం మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాం అన్న దగ్గర ఇప్పుడు పక్కన భువనేశ్వర్లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా సార్. నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ ఎందుకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు? పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ఏది? తమిళనాడులో వాళ్ళు తమిళనాడు పార్టీతో పెట్టుకున్నటువంటి పొత్తులో వాళ్ళు వేసుకున్నారు కదా మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో పెట్టారు, కమలం పువ్వు గుర్తు పెట్టారు, అన్ని పెట్టారు వాళ్ళు మేనిఫెస్టో పైన మాత్రం లేదు. నేను ఒక మాట చెప్తా, దేశం అంతా మోడీ భరోసా అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం పాపం చేసింది? ఎందుకంటే మా శర్మ గారు జాలిగా అడుగుతున్నారు. నేను మాట చెప్తా, 2014 ఎలక్షన్ అనుకుంటాడు నరేంద్ర మోడీ, ఇది 2024 ఎలక్షన్లు. 10 సంవత్సరాలు మీ టెన్యూర్లో ఆ చిన్నపల్లి లోకేష్ కాబట్టి అడిగేది తెలియదు కాబట్టి అడగలేడు. కానీ వాస్తవానికి అలా అప్పుడు చూసారండి సెప్పిడి బొమ్మ వేసుకున్నప్పుడు మాట్లాడిన మాటలు ఏమని, అరే పొత్తులో ఎందుకు విడిపోయామంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదట, రైల్వే జోన్ ఇవ్వలేదట. మరి ఇప్పుడు జగద్గురు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తాతని పొగినట్టు పొగిడితే ఇక్కడ పక్కన పవన్ కళ్యాణ్ పుల్వామా దాడి మర్చిపోయినట్టుకున్నాడు. ఎందుకంటే లోకజ్ఞానం లేని అతిలోక మహాధరుడు కాబట్టి ఒక్క టెర్రరిస్ట్ లోపలికి వచ్చిన పాపను పోలేదట. మీకు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాం ఎందుకంటే పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగిస్తూ. మీకు ఇంకో మాట చెప్తా, వెన్నుపోటుకి ఆద్యుడే అని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు నరేంద్ర మోడీని పొడిచాడు. ఎందుకంటే ఈ ల్యాండ్ సంబంధించిన సర్వే దీనికి సంబంధించినవన్నీ శాటిలైట్ లింకులు అజయ్ కల్లం గారి డైరెక్షన్లో నడుస్తుంది. దగ్గర ఒక్కొక్క పంచాయతీరాజ్ దాంట్లో అగ్రిగేట్న 10 మంది తక్కువ సర్వేర్లకు అపాయింట్మెంట్ లేదు. అంటే దగ్గర 11,000 ఉద్యోగాలు, పంచాయతీరాజ్ ఉద్యోగాలు 5,868 మంది, 2,880 మంది విఆర్ఓలు. ఇవన్నిటికీ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ దగ్గర 200 కోట్లు. ఈ 200 కోట్లు ఎవరిచ్చింది తెలుసా అండి? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఇప్పుడు 2008లో మన్మోహన్ సింగ్ గారు ఆరోగ్యుడైనప్పుడు 2019లో భూమి హక్కు క్రియేట్ చేయడానికి చేసిన ఈ చట్టంలో ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందానికి నీతి ఆయోగ్ మెచ్చి మేకతోలేసి అందరు చీఫ్ సెక్రటరీల సమక్షంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా విస్తరించమని చెప్పిన దగ్గర
పయ్యవుల కేసు మాసేటి బ్రహ్మాండంగా పొగిడిండు. అద్భుతంగా మాట్లాడు. అన్నదాత కూడా మాసేటి బ్రహ్మాండంగా రాసింది. అద్భుతంగా. తూచ్ ఇప్పుడేమో అన్ని తూచ్ ఇన్ని అబద్ధాలు ఆడిన మంది ఇలాంటి నిజం చెప్పేస్తే అట్లా అని వస్తాడు. దర ఫ్యాక్ మేర కట్టి మళ్ళీ అబద్ధాలు కథలు మొదలైపోతున్నాయి. మీరు గమనించట్లేదు, పురంధేశ్వరమ్మ నరేంద్ర మోడీకి చెవులు కొరికేస్తుంది. ఎందుకు? వీళ్ళు 14 లక్షల అప్పులు ఇవని 150 లక్షల కోట్ల అప్పులు చేసిన రావు గారు ఉన్నారు, ఆయన కూడా చాడేకుంటే చెప్తాడు. 150 లక్షల కోట్ల అప్పులు చేసిన దేశంలో 100 లక్షల కోట్లు సార్ 2014 నుంచి ఈ రోజు వరకు మీరు ఈ 10 ఏళ్లలో 4 లక్షల 3 కోట్లు ఎక్స్ట్రా అండి. మీకు మాట చెప్తా, ఏమన్నా నువ్వేమన్నా బాక్రానంగల్ ప్రాజెక్టులు ఏమైనా కట్టి తెరబడిపోవా? తూచ్చు. నాగార్జున సాగర్ ఇలాంటి బహుళాద్రి సాధక ప్రాజెక్ట్ కట్టావా? తూచ్చు. పోనీ ఏమైనా కాంగ్రెస్ స్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్టులు తీసుకొచ్చావా? అలా అక్కడ ఛత్తీస్గఢ్ అట ఎవడో వంటోడి ఇంట్లో డబ్బులు దాస్తేనట అవి పట్టుకున్నట్ట కొండట అది. మళ్ళీ ఇక్కడ దమ్ము ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి. ఎందుకు? ప్రత్యక్షంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించింది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల సమక్షంలో దీన్ని పరిరక్షించని నరేంద్ర మోడీని అడిగాడు. వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు కదా. ఆస్తి పరిరక్షణ అడగరు, రాష్ట్ర హక్కులు అడగరు, విభజన హామీలు అడగరు, కానీ పొత్తు ధర్మం అట. ఇవాళ ఎలక్షన్ కమిషన్ తో చేస్తున్న గేమింగ్ లో నిరంతర ప్రక్రియగా జరుగుతున్న ప్రాసెస్ కూడా డినై చేస్తూ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రావాల్సిన ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తుంటే ఏమని అనాలి? వ్యవస్థ మీద నమ్మకాలు లేవు, వ్యవస్థలు గౌరవించరు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు వీళ్ళకి వర్తించవు. ఏమవుతుందో చూద్దాం. మేనేజ్మెంట్ సేవ కదా, వ్యవస్థలన్నీ వారి చేతిలో ఉన్నట్టు ఆడుతున్నారు. రైట్. ఈ మీరు అన్నారు కాబట్టి వెన్నుపోటు గురించి అన్నారు కాబట్టి రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులందరికీ, రాష్ట్రంలో ఉండే బీజేపీ అభిమానులందరికీ ఒకటే మాట, చంద్రబాబు వెన్నుపోటు గురించి మీకు తెలుసు కాబట్టి, గతంలో మీకు అనుభవం ఉంది కాబట్టి, ఈ ఎన్నికల తరువాత మళ్ళీ మా పార్టీని వెన్నుపోటు పొడవడు, లేకపోతే మోడీ గారిని వెన్నుపోటు పొడవడు అని ఎవరైనా సరే ఒక్కరు, మొత్తం అభిమానుల్లో కానీ నాయకుల్లో కానీ ఒక్కరు ముందుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చంద్రబాబు వెన్నుపోటు పొడవడు మా పార్టీని, చంద్రబాబు వెన్నుపోటు పొడవడు ప్రధానిని, చంద్రబాబు ప్రధానిని దూషించడు, భవిష్యత్తులో ఇది జరగదు, చంద్రబాబు రాజకీయ జీవితం సమాధి అయిపోయేంత వరకు మాతోనే ఉంటాడని ఒక్క బీజేపీ నాయకుడైనా, ఒక్క బీజేపీ కార్యకర్త అయినా, ఒక్క బీజేపీ అభిమానైనా ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలిగితే అప్పుడు మీ పొత్తుని రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇది వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి సలహా. ఒకరైనా ముందుకొచ్చి చెప్పాలి. రైట్ సార్, మీరు ఎంత ప్రశ్న ఆల్రెడీ ఆల్రెడీ నరేంద్ర మోడీ గురించి చెప్పండి సార్. భూరక్షణ చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, 200 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పక్కనే స్టేజ్ మీద వెన్నుపోటు పోటీ చేస్తే కూడా మీరు ఇంకా వెన్నుపోటు గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? రాష్ట్ర ప్రజలందరూ నిలదీయాలి బీజేపీ వాళ్ళని. చంద్రబాబు మమ్మల్ని వెన్నుపోటు పొడవడు, ఇక జీవితంలో ఆయన రాజకీయ జీవితం సమాధి అయిపోయేంత వరకు మాతోనే ఉంటాడని చెప్పగలగాలి. బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఎవరు చెప్పినా ఓకే, ఆఖరికి పురంధేశ్వరి చెప్పినా కూడా ఓకే.